అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈ రోజు నేను 10th డివిజన్ లో అరుంధతి వాడాలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. మా నాన్నగారికి నారాయణ గారికి సపోర్ట్ చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నానండి. ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. నిజంగా ఇక్కడ సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అసలు ఇల్లున్నాయండి, కాలువ ఒడ్డున ఇల్లున్నాయి. అసలు కాలువలో మురికి, చెత్త, కంపు చాలా చండాలమైన వాసన వస్తుంది. పిల్లలు కాలువలో పడిపోతున్నారు. అది అస్సలు మంచిది కాదండి. అసలు వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, అమ్మ ఎవరు రావట్లేదా వైసీపీ పార్టీ నుంచి క్లీన్ చేసే వాళ్ళు అంటే? ఎవరు రావట్లేదమ్మా, గత 4 ఏళ్ల నుంచి ఎవరు రావట్లేదంటే ఎలా ఉంటున్నారు, అసలు కంప్లైంట్ చేయట్లేదా అంటే, మేము కంప్లైంట్ చేసినా ఎవరు మా కంప్లైంట్ తీసుకోవట్లేదమ్మా. నారాయణ గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో బాగా అభివృద్ధి చేశారు. టిట్కో ఇల్లేశారు. 47,000 హౌసెస్ 8 months లో పూర్తి చేశారమ్మా. ఇళ్ళన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నిజంగా ఆ ఇల్లు మాకు ఇచ్చుంటే ఎంతో సంతోషంగా భర్తతో పిల్లలతో ఉండేవాళ్ళం అని చెప్తున్నారు. నిజంగా పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి. అసలు ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఇలాంటి పరిస్థితిలో అయితే ఎవరు ఉండకూడదు. 2014 to 2019 అండి, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారాయణ గారు ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు నెల్లూరుని. ఈ రోజు నిజంగా ఆ అభివృద్ధి వైసీపీ పార్టీ కొనసాగించుంటే ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నిరుపేదలకి ఎక్కడా ఎటువంటి కష్టాలు రాకూడదని నారాయణ గారు ఒక గుడిసెలో పెరిగారండి, గుడిసెలో పుట్టారు. కాబట్టి నారాయణ గారికి పేదల కష్టాలు తెలిసి మినిస్టర్ అయిన వెంటనే టిట్కో ఇల్లు చేశారు. అండ్ ఆ ఇల్లు ఇప్పుడు వేస్ట్ అయిపోయాయి, ఖాళీ అయిపోయాయి. గ్రనైట్ తో చేశారండి, ఎంతో హై అండ్ టెక్నాలజీతో చేశారు. దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలి, ఇలా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఎకనామీ పెరిగిద్ది, జాబ్స్ పెరుగుతాయి అని ఎంతో ఒక గొప్ప సంకల్పంతో చేశారు. కానీ అవన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోయాయండి. నిరుపేదలకి ఒక ఎక్స్క్లూజివ్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టారండి. నిరుపేదల ఆర్థిక పరిస్థితి పెరగాలంటే 100% ఆదాయం రావాలంటే స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో నిరుపేదలవి, అప్పుడే ఆదాయం వస్తుందండి. వాళ్ళ ఆదాయం పెంచడానికి ఒక ఎక్స్క్లూజివ్ లేడీస్ స్కిల్ సెంటర్ డెవలప్ చేశారు 2014 to 2019 అప్పుడు. కానీ అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక చికెన్ పకోడా సెంటర్ గా వాడుతున్నారండి. అసలు ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి చూడండి. ఇదొకటే కాదండి, గోషా హాస్పిటల్ అని ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కూడా కట్టించారు ముస్లిం లేడీస్ కి డెలివరీకి. కానీ ఆ హాస్పిటల్ ఇప్పుడు ఏమైంది, అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోతే 100% దోమలు లేని సిటీగా నెల్లూరు అవుతుంది అని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% పూర్తయిపోయిందండి. డెవలప్ చేశారు, కానీ వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని ఆపేశారు. మీ అందరూ చూస్తున్నారు, ప్రతి ఇంటికి బ్లూ వాటర్ పైప్స్ ఉన్నాయండి. ఆ బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారు, కానీ ఆ కనెక్షన్ వైసీపీ వాళ్ళు ఇంకా కొనసాగించలేదు, అక్కడే ఆపేశారు. ఇలా ఎంతో అభివృద్ధి చేశారండి. కానీ ఈ రోజు అసలు నెల్లూరు ఈ పరిస్థితుల్లో ఉందంటే అసలు ఎవరి కారణం? ఒక్కసారి మీరు నిజంగా ఓటేసే అప్పుడు అభివృద్ధి ఏ పార్టీ అయితే డెవలప్ చేస్తుందో ఆ పార్టీకి ఓటైంది. నెల్లూరు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం, నారాయణ ప్రభుత్వం వాళ్ళిద్దరు వస్తేనే డెవలప్ అవుతాయి. మనం ఎండ్ టు ఎండ్ రోడ్స్ చూస్తున్నామండి. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎంత బాగా చేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, అసలు నడవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఉంటున్నామా అండి? అసలు అవసరం మనకు ఉండం. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయండి, గుర్తుపెట్టుకోండి. డేట్ May 13th అండి. అప్పుడు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి ఏ పార్టీ, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, మీ కష్టాలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 2 ఓట్లు ఉన్నాయండి. ఎమ్మెల్యేగా మా నాన్నగారికి, నారాయణ గారికి, ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేసి, ప్రతి ఒక్కరు ఓటేస్తేనే టీడీపీ పార్టీ గెలుస్తుందండి. మీరు ఓటేస్తారు అనుకుంటున్నాను. నమస్తే మేడం. ఇప్పుడు ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, నారాయణ సార్ గెలిస్తే ఇదే విధంగా అందుబాటులో ఉంటారా? ప్రజలు కొన్ని సమస్యల మీద వాగి చేసి వాళ్ళకి న్యాయం చేస్తారా? ఖచ్చితంగా. నారాయణ గారు ఆల్రెడీ చెప్పారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. మీరు తీసుకున్నట్టయితే 2014 లో డైరెక్ట్ మినిస్టర్ గా వచ్చారు మా నాన్నగారు, ఓటేగారు, క్యాంపెయినింగ్ చేయలేదు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అప్పుడు చేశారు, కానీ ఎలక్షన్స్ లో ఎలక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు అండ్ ఎమ్మెల్యేగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ఇంత అందుబాటులో ఖచ్చితంగా ఎంతో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంటుంది. 100% ప్రతి ఒక్కరి కష్టాలని తీరుస్తారు. నారాయణ గారితో పాటు నారాయణ గారు కూతురు కూడా అందుబాటులో ఉంటారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి? ఇదే విధంగా వీధి తిరుగుతారా?
మా నాన్నగారికి నేను సపోర్ట్ చేస్తూ వచ్చానండి. 2014 అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేశాను, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఖచ్చితంగా మా నాన్నగారికి నేను సపోర్ట్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.